అడుగుడి మీకు ఇవ్వబడును అన్నదే మనకు తెలుసు. అవునది నిజమే. కానీ ఈమె అడగకుండా పొందింది కదా. ఈమె యేసుప్రభుని అడగలేదు, అసలు యేసుప్రభు దగ్గరకే పోలేదు. ఆమె వచ్చి ఎక్కడో సమాజ మందిరంలో కూర్చొనింది. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఈమె యేసుప్రభుని చూడలేదు, చూసినట్టుగా లేదు. అంటే ఈమె సమాజ మందిరానికి వెళ్ళింది సహజంగా, కానీ ఈమె యేసుప్రభుని ఒకవేళ చూసుంటుంది ఖచ్చితంగా. కానీ చూడకముందే దేవుడు ఈమెను చూశాడు. ఆ మాట మనం చూసినట్టయితే, యేసు ఆమెను చూచి, 12వ వచనం. అంటే ఆమె సమాజ మందిరంలో ఉంది, ఎక్కడో ఉంది. బహుశా ఒక 500 మంది లేదు ఒక 100 మంది. సమాజ మందిరం యూదులకు క్రమం తప్పకుండా వెళ్ళే అలవాటు ఉంది కాబట్టి బహుశా ఆ ఊర్లో ఉండేవాళ్ళందరూ కూడా మ్యాక్సిమం పీపుల్ వచ్చి ఉంటారు. కానీ యేసుప్రభు ఈమెను చూశాడు. యేసు ఆమెను చూచి, ఎందుకు చూచాడంటే ఆమె విశ్వాసంలో ఉన్నటువంటి ప్రత్యేకత. సనగకుండా, గొణగకుండా, ఎవరు ఎన్నన్నా, ఏం జరిగినా, ఇంట్లో వాళ్ళు ఏమన్నా, నాకు నా దేవుడు కావాలి అనుకునేటువంటి వారినే దేవుడు చూస్తాడు. హల్లెలూయా. వారిని దేవుడు చూడకుండా ఉండలేడు.